అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నెగటివ్ సంకేతాలు భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రారంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 400 పాయింట్ల నష్టంతో 26,950 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 106 పాయింట్ల నష్టంతో 8,115 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్ ఇండెక్స్ భారీగా నష్టాలు మూటగట్టుకుంటోంది. ఇక సెక్టార్ సూచీల్లో బ్యాంకాక్స్ 1.84%, మెటల్ 2.49%, రియాల్టీ 1.25% నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే 13 నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా కొంతమేర మార్కెట్ల నష్టాలకు కారణమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలేంటి? గౌతమి, మనం చూసుకున్నట్లయితే కొంతకాలం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ మళ్ళీ చైనాలో చూసుకున్నట్లయితే అన్ఎంప్లాయబిలిటీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ డాటా అనేది వచ్చింది. ఇది కొంత కలవర పెడుతోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకానమీలో లార్జెస్ట్ సెకండ్ ఎకానమీగా చైనా ఉంది. చైనాలో ఈ ఎంప్లాయబిలిటీ అనేది ఇంపాక్ట్ పడడం మిగతా దేశాలపైన కూడా ఇంపాక్ట్ అనేది కనబడుతోంది. ఇక మరొక వైపు రష్యా, తర్వాత అమెరికా లాంటి దేశాల్లో కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్నటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ సిగ్నల్స్ పూర్తిగా మన మార్కెట్ మీద పడింది. ఇంకొకటి ఏంటంటే మన భారతీయ మార్కెట్ ఇంత పడిపోవడానికి ప్రధాన కారణం మనం భారీ స్థాయిగా దిగుమతి చేస్తున్నటువంటి గోల్డ్ అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ట్రేడ్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా భారీ స్థాయిలో మనం ఇంపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు డాలర్ తో పోల్చినట్లయితే రూపాయి విలువ కూడా దాదాపుగా 51 పైసలు నష్టపోయింది. అంటే దాదాపుగా 13 నెలల కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ప్రధాన కారణాలుగా ఇవాళ స్టాక్ మార్కెట్ పడడానికి చూడవచ్చు. ఇక దేశీయంగా చూసుకున్నట్లయితే ఈ బొగ్గు కుంభకోణం సంబంధించి 2 లక్షల కోట్ల మేర బొగ్గు కుంభకోణం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఇటు మెటల్ సంబంధించినటువంటి స్టాక్స్ పైన ఇంపాక్ట్ కనబడుతుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ స్వయంగా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా కొన్ని వార్తలు రావడం, దానికి సంబంధించి సిబిఐ కూడా ప్రత్యక్షంగా ప్రధానమంత్రి అంటే మాజీ ప్రధాని ఎంక్వైరీ చేయడానికి ఇవాళ సిద్ధమవుతుండడంతో అతను ప్రత్యక్షంగా హిందాల్కోకు సంబంధించిన కేటాయింపులో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి వార్తలు గుర్తుమాడడంతో దాదాపు హిందాల్కోకు సంబంధించినటువంటి షేరు దాదాపుగా 10% పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పటి వరకు ధరలు విపరీతంగా పెరిగిపోయి స్టాక్ మార్కెట్లు కొంతమేర నిలకడగా ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తెచ్చినప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం భిన్నంగా కనబడుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ మాత్రం మన భారతీయ మార్కెట్ మీద పడబడుతుంది. సో ఏ పరిస్థితిలోని వాళ్ళ రికవర్ అయ్యడానికి ఏ ఛాన్స్ కూడా కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా రూపాయి కావచ్చు, తర్వాత ఇంకొక వైపు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు బొగ్గు కుంభకోణం కలిసి గత 2 రోజుల నుంచి స్వల్ప వోల్టైటిల్ లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఇవాళ మాత్రం భారీ స్థాయిలోనే నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పొచ్చుకోతున్నాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.